యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. అమెరికా, అమెరికా, అమెరికా. నేటి దినాలలో ఏ కుటుంబంలో చూసినా ఇదే మాట, అమెరికా. అమెరికా వెళ్లడమే జీవిత గమ్యంగా స్థిరపడిపోయిన నేటి దినాల్లో అమెరికా దేశాన్ని, అక్కడి జీవన విధానాన్ని, సౌకర్యాలను, ఘనతను విడచి భారతదేశానికి విచ్చేయడం అంత చిన్న విషయమేమీ కాదు. అందున అమెరికా దేశంలో స్థిరమైన పరిచర్య చేస్తూ వేలాది మందిని ప్రభువులోకి నడిపించి వారి ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలు ఆ ఘనమైన దేశంలో జీవించడం అలవాటైపోయి కూడా వాటన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి త్యాగపూర్వకముగా కుటుంబముతో సహా తిరిగి విచ్చేసి భారతదేశాన్ని ప్రభువు కొరకు సంపాదించాలి అనే తృష్ణతో దేవుని పిలుపు మేరకు తండ్రి హృదయ వాంఛను సాకారం చేసేందుకు ఆత్మల రక్షణ భారంతో ప్రార్థనాపూర్వకంగా జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్ చేపట్టిన పరిచర్య నిజంగా ఇది దేవుని ప్రణాళికే. జోషి అన్నగారికి దేవుడిచ్చిన దర్శనం, యేసు అనుచరులు పరిచర్య. ఆ దైవజనులు ప్రారంభించిన ఈ పరిచర్య నిరాటంకముగా కొనసాగడానికి అలనాడు మోషే అనంతరం దేవుడు యెహోషువ, కాలేబులను ఎన్నుకున్నట్టుగా నేడు జోషి అన్నగారి కుమారులు, సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ ఇరువురిని ప్రభువే ఏర్పరుచుకున్నాడు. సహోదరుడు స్పర్జన్ అమెరికా దేశంలో గ్యాంగ్స్టర్స్, డెకాయిట్స్, స్మగ్లర్స్, డ్రగ్ మాఫియా గ్యాంగ్ లాంటి అత్యంత క్రూరమైన మనస్తత్వం గల వారి మధ్య బహు గొప్ప పరిచర్య చేసి రమారమి 1000 మందిని ప్రభువులోకి నడిపించడమే కాకుండా ఆ కుటుంబాలను, వారి బిడ్డలను దేవుని భయభక్తుల్లో, విశ్వాస జీవితంలో నడిపించడంలో విశేష కృషి చేసినారు. కరోనా విశృంఖలంగా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో జైళ్లలో మగ్గుతోన్న క్రూరులైన ఖైదీలను, మరీ ముఖ్యముగా మారుమనసు పొందిన ఖైదీలను ఎప్పటికప్పుడు పలకరిస్తూ వారితో ఆన్లైన్ సమావేశాలు ఏర్పాటు చేసి వారిని ఆత్మీయముగా ఆదరించి క్రీస్తు ప్రేమను పంచిన మహోన్నత ఆశయం సహోదరుడు స్పర్జన్ గారిది. గత 19 సంవత్సరాలుగా వీరు చేపట్టిన అమెరికన్ జైల్ మినిస్ట్రీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. పాపబంధకాలు, జైలు సంఖ్యళ్ళు పటాపంచలై పాపక్షమాపణ, మారుమనసు, రక్షణ, బాప్తిస్మము వైపు వారి జీవితాలు నడిపించబడ్డాయి. సహోదరులు స్పర్జన్ గారి కీర్తి అమెరికా వైట్ హౌస్ వరకు ప్రజ్వరిల్లింది. అంత శ్రేష్టమైన ఉన్నతిని ప్రభువు పిలుపుకు లోబడి అబ్రహాములా విడిచిపెట్టి భారతదేశానికి పూర్తిగా తిరిగి వచ్చి యేసు అనుచరులు పరిచర్యను పరిపూర్ణం చేయడమే కాక ఇక్కడ కూడా జైలు పరిచర్యలను, వైవాహిక జీవితంలో ఒడిదుడుకుల నివారణకు వాక్యాధారితమైన కౌన్సిలింగ్, యవ్వన బిడ్డల మధ్య మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా రిహాబిలిటేషన్, సువార్త పరిచర్య మొదలైన బాధ్యతాయుతమైన పరిచర్యలకు చిత్తశుద్ధితో ప్రార్థనాపూర్వకముగా పూనుకున్నారు. సహోదరులు స్పర్జన్, సహోదరులు భక్త సింగ్ అకుంఠిత దీక్షతో చేపట్టిన వీరి చర్యను మనము ప్రోత్సహిద్దాం. వారితో చేతులు కలుపుదాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఇది దేవునిచే, దేవుని చిత్తములో, దేవుని ప్రజల మధ్య చేపట్టిన పరిచర్య. రండి, యేసు అనుచరులమవుదాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం. సాతానుడు ఏదో ఒక కష్టాలు, మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు తెస్తుంటాడు. దానివల్ల మనం భయపడుతుంటాం, జడుస్తూ ఉంటాం. కానీ ఇవన్నిటి నడుమ దేవుడు మనకు అంటున్న మాట, యుద్ధము మీది కాదు, యెహోవాది అని. ఇంత గొప్ప ఆత్మీయ వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చి మన పక్షాన పోరాటం చేసే దేవుడు ఉన్నారు, మనకి విజయాన్ని అందించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మిస్టర్ అండ్ మిస్సెస్ కోట జయరాజ్ గారు మరియు ఇందిరా గారు, వారి ఖమ్మం డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా సజీవత్వానికి కారణభూతుడైన దేవ, మా జీవితాల్లో ఉన్న భయాలని తొలగించి
మా పక్షాన యుద్ధం చేసే దేవా, మీ పాదాల దగ్గరికి కోట జయరాజ్ గారిని, ఇందిరా గారిని తీసుకొని వస్తున్నాం. వారి కుమారుడు వరుణ్ రాజ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిజల్ట్ కొరకే, అదే విధంగా ప్రోవా కుమార్తె వినూత్న ఎంఎస్ గైనకాలజీ ప్రోవా ఎగ్జామ్ రిజల్ట్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఇద్దరు బిడ్డలు ప్రోవా మీకు మహిమ చెందే విధంగా రిజల్ట్ వచ్చేలాగున మీరు సహాయపడండి. ఇద్దరు యవన బిడ్డలు ప్రోవా వరుణ్ రాజ్, వినూత్న ఇద్దరు ఒక సజీవ సాక్షులుగా మీరు వారిని నిలబెట్టి దీవించమని మేము బ్రతిమలాడుతున్నాం. తండ్రి, ఈ కుటుంబానికి, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు ఈ వాక్యమిని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి, తండ్రి ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. దినవృత్తాంతుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం ఆజ్ఞ, మీరు భయపడకుడి, జడియకుడి. దినవృత్తాంతుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం అదే విధంగా సూక్తి, క్షమాపణ మనలను బాధ పెట్టిన వారికి మనలను దగ్గరగా చేస్తుంది మరియు వారిని క్షమించే మన ద్వారా యేసు యొక్క క్షమాపణ మరియు ప్రేమను అనుభవించడానికి వారికి సహాయపడుతుంది. Forgiveness brings us closer to those who have hurt us and helps them to experience the forgiveness and love of Jesus through us who forgives them. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము నడుచుకొని ఈ వాగ్దానం మా జీవితాల్లో మేము స్వతంత్రించుకొని ఆత్మీయ అనుభవంలోకి నడిపించమని మేము వేడుకుంటూ, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు, ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి కోట జయరాజ్ గారిని, ఇందిరా గారిని, వారి బిడ్డలు వరుణ్ రాజ్, వినూత్నాన్ని నిండుగా మెండుగా దీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను నెరవేర్చి మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా నీ జీవితంలో కష్టం ఉందేమో, ఇంకా నీ కుటుంబంలో కన్నీరు, లేకపోతే భార్యగా, లేకపోతే కుమార్తెగా, కుమారుడిగా, సంఘ సభ్యుడిగా నీ హృదయంలో బాధ, నీవు ఎంతో అమితముగా ప్రేమించిన తల్లి మరణించి, తల్లిని మరణించి, లేకపోతే కుమారుడు, కుమార్తె మరణించి, నాయకుడు మరణించి బాధలో ఉన్నావేమో, దేవుని సేవకుడిగా చెప్పే మాట, దేవుని వాగ్దానంపై నమ్మికుంచు, దేవుని వాగ్దానంపై నమ్మికించు. నీ హృదయం గాయమైందేమో నువ్వు అనుకుంటున్నావు, అన్న నా హృదయం నూతన సంవత్సరంలో నేను అడుగు పెట్టాను, కానీ నా జీవితంలో ఇంకా నూతనత్వం లేదు, నా జీవితంలో ఇంకా శాంతి సమాధానం లేదు, కన్నీరు గారుస్తున్నాను, నా హృదయం గాయమైంది, బాధలతో నేనున్నాను అని నువ్వు కూర్చున్నావేమో. దేవుడు పలికే మాట, అలనాడు యెహోషువతో పలికిన మాట ఈరోజు నీతో పలుకుతున్న మాట ఏంటో తెలుసా? నేను నీకు తోడై ఉండే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోవా దేవుడు మన పక్షానుండగా మనకు, యెహోషువ దేన్ని నమ్మాడు? దేవుని వాగ్దానాన్ని. నెంబర్ 1 దేవుని వాగ్దానాన్ని నమ్మాడు. భయపడుతున్నాడు. మోషే సడన్ గా మోషే మరణించిన తర్వాత దేవుని స్వరం అందుకున్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని స్వరాన్ని విని దేవుని స్వరానికి విధేయత చూపించాడు. ఇంకో మాట నాకు సమయం లేదు, కానీ ఎప్పుడైతే దేవుని స్వరాన్ని మీరు వింటారో విధేయత చూపించాలి. అప్పుడే యెహోషువ అని ఉండి ఉంటాడు అనుకుందాం, ప్రభువా నేను చేయలేను నాయన, ఎందుకు ఆయనంత గొప్ప నాయకుడు నన్ను ట్రైన్ చేయలేదు, నాకేం చెప్పలేదు, నాకేం అప్పచెప్పలేదు, మరి నేను చేయలేను, ఈ ప్రజలతో నేను అసలే ఆగలేను, ఈ సంఘంతో నేను అసలే ఆగలేను, ఈ భార్యతో నేను అసలే పడలేను, ఈ భర్తతో పడలేను ప్రభువా నాకెందుకు నాయన అని ఫెయిల్యూర్గా వెనకకి తిరగలే. ఏమన్నాడో తెలుసా? దేవుని స్వరాన్ని విని ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నాడు. ఎస్, నా పితరులతో తోడున్న దేవుడు నాకు తోడై ఉండే దేవుడు. దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని స్వరాన్ని. అందుకే అమ్మ విశ్వాసం ఉంది. ఏం వినుట వల్ల విశ్వాసం వచ్చును? వినుట వలన ఏం వినాలి? అది స్పర్జనన్న మాటలు, భక్సింగ్ గారి మాటలు కాదు, దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని మీరు వినాలి. వినుట వలన ఫెయిత్ కమ్స్ బై హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము వినుట వలన విశ్వాసము కలిగి దేవుని స్వరాన్ని విన్నాడు. ఎస్ లార్డ్, ఐఎమ్ గోయింగ్ టు బిలీవ్ యువర్ వర్డ్ అన్నాడు. నెంబర్ 1. నెంబర్ 2 అమ్మా, నెంబర్ 2 మొదటి అధ్యాయము 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఇండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఇందును. మొట్టమొదటికి యెహోషువ ఏం చేశాడు? ఎవరు? స్పర్జనన్న వాగ్దానమా? అది దేవుని వాగ్దానం. అమ్మ నేను చెప్తున్నాను జాగ్రత్త, చాలా శ్రేష్టమైన వర్తమానం. మొదటి ప్రేమ నువ్వు కోల్పోయి ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి వాగ్దానము. మొదటి ప్రేమ, మొదటి సేవను ప్రారంభించిన దినాల్లో, రక్షింపడిన దినాల్లో నువ్వు ఇప్పుడు వెనకాలకి పడిపోయి నిస్పృహ, నిరాశ, కృంగుదల, నీ జీవితంలో, నీ వివాహంలో, నీ సంఘ జీవితంలో ఏదన్నా కష్టం జరిగి నువ్వు వెనకకు వచ్చావనగా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నీ మొదటి ప్రేమ ఏ రీతిగా తిరిగి వస్తుంది అనగా ఎప్పుడైతే దేవుని వాగ్దానం నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ అడుగుపెట్టు ప్రతి స్థలము
నేను నీకు ఇచ్చేదను అంటే రెండో దానికి పేరు పెడతాను. అంటే యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, యెహోషువ నువ్వు యెహోషువ జ్ఞాపం చేసుకున్నాడు, ప్రభువా నీ వాగ్దానం నేను జ్ఞాపం చేసుకున్నాను, ధైర్యం కలిగింది, ముందుకు సాగుతాను. రెండోది ఏం జ్ఞాపం చేసుకున్నాడు అని అంటే, ఆయన సన్నిధి తోడై ఉంటుంది. యెహోషువ దేవుని వాగ్దానాన్ని జ్ఞాపం చేసుకున్నాడు. రెండవదిగా ఆయన సన్నిధి, నాట్ ఓన్లీ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి. అడుగుపెట్టు ప్రతి చోట, లేదంటే ప్రతి స్థలము నీకు నేను ఇచ్చేదను అని అంటే, యెహోషువలో గొప్పతనం కాదు, జాగ్రత్తగా. యెహోషువలో ఏదో గొప్పతనం కాదు, యెహోషువ సేవించే దేవుడిలో గొప్పతనం. దేవుని నామానికి స్తోత్రంగా. అమ్మ, నువ్వు నిస్పృహ, నిరాశ, భయముతో, లేకపోతే గుండె బరువుతో నువ్వు కూర్చున్నావేమో, ఐ వాంట్ టు టెల్ యూ, దేవుని సన్నిధి నువ్వు నమ్మినట్లయితే, దేవా నువ్వు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను కానీ నువ్వు నన్ను లేవనెత్తగలిగిన దేవుడు, ఇదిగో ప్రభువా నీ వాగ్దానాన్ని నేను నమ్ముతున్నా, ఇదిగో ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానము నేను పట్టుకుంటున్నాను ప్రభువా, ఐఎమ్ క్లైమింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, లార్డ్ హెల్ప్ మీ అని నువ్వు ప్రార్థన చేయాలి. ఇక్కడ మనం చూసినట్లయితే, అక్కడ చూస్తే యెహోషువ దేన్ని నమ్మాడు అనగా, దేవుని సన్నిధిని నమ్మాడు, దేవుని వాగ్దానం నమ్మాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని సన్నిధి నమ్మాడు. ఇంకో వచనం చూపిస్తున్నాడు, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. అది మీతో కూడా ఉందనని అది చూసారమ్మా, అలనాడు శిష్యులతో చెప్పిన వాగ్దానం ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా చెప్తున్నాడు. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉండే దేవుడు. అలనాడు యెహోషువ నమ్మాడు, దేవుని సన్నిధిని నమ్మాడు, దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని సన్నిధి నమ్మాడు. వాక్యం వింటూ నీ స్వరాన్ని, దేవుని వాక్యం వింటున్నా నువ్వు నమ్మాలి. నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచే దేవుడు కాదు, నిన్ను ఎడబాయే దేవుడు కాదు. నిన్ను భర్త విడిచిపెట్టేవచ్చు, భార్య విడిచిపెట్టేవచ్చు, కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టేవచ్చు, నువ్వు పెరిగిన సంఘ కాపురు నిన్ను విడిచిపెట్టవచ్చేమో, కానీ మనము సేవించి మనము నమ్ముకున్న దేవుడు మనల్ని దట్ ఈస్ ద మోస్ట్ ఫండమెంటల్ బ్లెస్సింగ్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. నేను ఎక్కడికి వెళ్ళినా ప్రభువా, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రభువా నన్ను విడిచే దేవుడు కాదు నాయన. అందుకనే గ్రీక్ అండ్ హిబ్రూలో దాన్ని చూసినట్లయితే, నేను నిన్ను శారీరకంగా విడవను, మానసికంగా ఎడబాయను. కాదు, శారీరకంగా ఎవరన్నా విడిచిపెట్టేస్తారేమో అని భయము మనకి, మానసికంగా మనల్ని ఎవరైనా వదిలేస్తారేమో అని భయము. దేవుడు చెప్తున్న మాట, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. ఎక్కడి నుంచి వచ్చింది? ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం మొదటి 9 వచనాల నుంచి ఎప్పుడైతే మోషే యెహోషువకు చెప్తాడో ఆ కౌన్సిల్ ఈ వచనాల్లో నుంచి వచ్చింది. అందుకనే వినుట వలన వినువారు గైకొనువారు ధన్యులు. దేవుని వాక్యం వినువారు, దాని గైకొనువారు, దాని వినువారు ధన్యులు. ఏదో ఆచారపూర్వకంగా వచ్చేసి మేము వినేసి వెళ్ళిపోతాం అంటాను కాదు. విన్న వాక్యం మీ జీవితంలో ఫలింపజేయునుగాక, మీ జీవితంలో మార్పు ఉండునుగాక, వివాహంలో మార్పు, నిజ జీవితంలో మార్పు, సంఘ జీవితంలో, సేవా జీవితంలో మార్పు ఉండాలి. అంతేగాని ఏదో ఆచారపూర్వకంగా ప్రతి సంవత్సరం వచ్చేసి మేము వినేసి వెళ్ళిపోతున్నాం అన్నట్లు కాదు. రైట్. ఇంకో మాట చూపిస్తాను చూడమ్మా. అక్కడ చెప్పిన మాట 7-8 వచనాలు, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. కుడిమికి గాని ఎడమకు గాని, అది చూసారా అమ్మా, చాలా తల్లి జాగ్రత్త. నేను ముగించేస్తున్నాను. అక్కడ మోషే గారు ఏదైతే యెహోషువకు చెప్పారో మళ్ళొకసారి పరిశుద్ధాత్మ యెహోవా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే నీకు ఏదైతే నేర్పించాడో, మోషే నీకు ఏదైతే బోధించాడో, మోషే ఏదైతే అనుసరించమన్నాడో దాన్ని నువ్వు అనుసరించాలి. గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఎవరి గురించి అయితే బోధించారో, దేని వలన రక్షణ, ఎవరి గురించి రక్షణ, ఎవరిలో రక్షణ బోధించారో అది నువ్వు పాటించాలి. యూ హ్యావ్ టు ఫాలో ద టీచింగ్స్ ఆఫ్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏ రక్షణ ఎవరి ద్వారా, లేకపోతే రక్షణ ఏ రీతిగా వచ్చునో, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ విశ్వాస యాత్ర ఏ రీతిగా ఉండాలో ఎన్ని సంవత్సరాలుగా
ఆయన బోధిస్తూ వచ్చారు. ఈరోజు ప్రశ్న, పరిశుద్ధాత్మ చెబుతున్న మాట, అప్పుడు యెహోషువతో ఏ రీతిగా మోషే నీకు ఏదైతే బోధించాడో కుడిముఖి కానీ ఎడమ కానీ, యూ షుడ్ నాట్ డీవియేట్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్, యూ హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్ దట్ హస్ బీన్ టాట్ యూ. అనగా ఏ ప్రిన్సిపల్స్ అయితే, ఏ ఆధ్యాత్మిక సత్యాలైతే నీకు బోధించబడ్డాయో ఆ ఆధ్యాత్మిక సత్యాలను యూ షుడ్ నాట్ కాంప్రమైజ్. సంగమా జాగ్రత్త వినాలి, కుటుంబ సభ్యులు జాగ్రత్త వినాలి. యూ షుడ్ నాట్ కాంప్రమైజ్. నేను తమ్ముడు బక్సి గారు ప్రతిరోజు మేము చెక్ చేసుకునేది, ఆర్ వి స్టాండింగ్. ఏ జోషి గారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యాలు దేవుని వాక్య ప్రకారం, దేవుని వాక్యపు వెలుగులో మేము వెళ్తున్నామా లేదా అని ప్రతిరోజు మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. నన్ను ఒక కూటానికి పిలిచారు. నన్ను ఒక కూటానికి పిలిస్తే నాతో పాటు మా సువార్త గాయకుడు, ఏ సంచులు సువార్త గాయకుడు సురేష్ వచ్చాడు. సురేష్ ఆర్గనైజ్ చేశాడు. చేసిన తర్వాత ఒకరు మమ్మల్ని 3 రోజులు పిలిచారు. పిలిచిన తర్వాత ఐ డోంట్ అలైన్ విత్ ద థియాలజీ, లేకపోతే వారి థియలాజికల్ స్టాండ్కి నేను అగ్రి కాను. ఇమీడియట్గా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పాను, తమ్ముడు నో, ఐ క్యాంట్ కమ్, నేను రాలేను. ఎందుకనగా నేను బోధించేది ఒకటి, నా తర్వాత వచ్చిన వారు బోధించేది ఒకటి. కాబట్టి వీ కెనాట్ బి ఆన్ ద సేమ్ స్టేజ్. ఇది మాకు ఎవరు నేర్పించారు? డాడీ నేర్పించారు. నాన్నగారు జోషి గారు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యం. మేమమ్మో వచ్చేసి రక్షణ అనుభవం చెప్పేసి మేము వెళ్తే, మా తర్వాత వచ్చిన వాళ్ళు ఏదన్నా అడగంటారా బాబు వచ్చేస్తుంది అని అంటే కన్ఫ్యూజన్. అది కన్ఫ్యూజన్. ఇక్కడ నేను చెప్తున్న మాట, ఫౌండేషన్లో మీరు డివేట్ అవుతానికి వీల్లేదు. ఎంత కష్టం, ఎంత నష్టం, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే యూ షుడ్ నాట్ డివేట్. అది ఆధ్యాత్మిక సత్యం. హౌ వీ కెన్ అప్లై దట్ ప్రిన్సిపల్ ఇన్ అవర్ లైఫ్ అనగా మన జీవితంలో ఏ రీతిగా మనం అన్వయించుకోగలము అనగా, నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, నీ జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా సరే వాక్యమును హట్టు పెట్టుకొని, ప్రభువా నీవు నాకు తోడై ఉంటే చాలయ్యా, నీ వాగ్దానము ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రభువా నీ సన్నిధి నాకుంటే చాలు ప్రభువా అని నువ్వు ముందుకెళ్ళాలి. కానీ నీ కష్టాల్లో, నీ నష్టాల్లో. అమ్మ అడుగుతున్నాను ఈరోజు, నీకు కష్టం వచ్చిందా? నీ వివాహంలో కష్టం వచ్చిందా? అడుగుతున్నాను, సేవకుడుగా సేవలో కష్టం వచ్చిందా? ఉద్యోగంలో కష్టం వచ్చిందా? నిజ జీవితంలో సంసారంలో కష్టం వచ్చిందా? డిడ్ యూ కాంప్రమైజ్? డిడ్ యూ కాంప్రమైజ్? రాజీ పడ్డావా? రాజీ పడినట్లయితే అపవాది నిన్ను పట్టుకొని పీడిస్తాడు. ఈ సమయంలో రాజీ పడటానికి వీలేదు. అందుకే యెహోవా దేవుడు యెహోషువాకి జ్ఞాపం చేస్తున్నాడు, యెహోషువా రాజీ పడటానికి వీల్లేదు, భయపడటానికి వీల్లేదు. మోషే ఏదైతే చెప్పాడో అదే బాటలో నువ్వు నడు. ఆయనకి నేను చెప్పాను, మోషే చెప్పిన మాటలు కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఆయనకి నేను బయలుపరిచాను, నేను ఏదైతే మోషేకి బయలుపరిచానో ఆ బాటలో నువ్వు నడు అన్న రీతిగా యెహోషువతో చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. కీర్తన 1వ అధ్యాయము 2వ వచనం, కీర్తన 119వ కీర్తన 97వ వచనము. ఇవి చూసినట్లయితే ఏది చదవాలి, దేన్ని నెమరవేయాలి, దేన్ని మనం ధ్యానించాలో ఇక్కడ రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట, నీ నోటిలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. అనేక సార్లు నూతన సంవత్సరంలో ఈ కాళ్ళ మహాసభలో, రక్షణ సువార్త మహాసభలకు వచ్చిన నీవు అడుగుతున్నాను ఈరోజు, నీ నోట్లో దేవుని వాక్యం ఉన్నదా? ఇదే నోటితో మనం దేవుని ఆరాధిస్తాం. అయ్యో బాబు ఎంత భక్తి అండి బాబు కాదు. అయ్యో 2 చేతులు ఎత్తేసి దేవా 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 దేవా, ప్రవ్వా ఎబెనేజరే అని అంటాం. ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు భాషలు వచ్చేస్తాయి చెల్లెళ్ళకి, సిస్టర్స్కి కాదు. కొంచెం ఏదైనా అననుకూలమైన పరిస్థితి వచ్చిందంటే నన్ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. మేము కూడా ఇక్కడ ఉన్నంతసేపు ఎంత పరిశుద్ధత, వేషధారణ జీవితం అలవాటైపోయింది. క్రైస్తవులుగా వేషధారణ జీవితం అలవాటైపోయింది. యాక్టింగ్లో సూపర్ స్టార్స్ కాదు, ఎంత వేషధారణ. అన్నా ప్రైజ్ ది లార్డ్ అన్నా, బాగున్నావా? అలా తిరిగితే చాలు, అబ్బబ్బబ్బబ్బా ఎంత అండి, ఇంకా పలానా లిస్టు వెళ్ళిపోతుంది అంతే లిస్టు. అబ్బా బాక్సింగ్ గారు ఎంత బాగా చెప్పారండి, ఆ భక్సింగ్ గారు అలా దాటారు అంతే. అయ్యో బాబు ఆయనకి ఎంత కారణమైన బాబు, హైదరాబాద్ నుంచి వచ్చారని మాట్లాడరు. అసలు ఎంత విచారకరమైన సంగతి. నీ నోటిలో దేవుని ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. నీ నోటిలో దేవుని వాక్యం ఉన్నట్లయితే నీకు శాంతి, సమాధానం. నీ నోటిలో దేవుని వాక్యం ఉందంటే ఆ భయము తీసి దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు. మా హృదయాభిలాష తమ్ముడు బాక్సింగ్ గారి హృదయాభిలాష ఇంకా అధికముగా సేవ చేయబడాలి ప్రాంగణంలో. హల్లెలూయా. చూడండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9, 10, 11, 16. నేను నీకాజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఎంత బ్యూటిఫుల్, వండర్ఫుల్ వర్డ్స్. నన్ను ఎంత ధైర్యపరుస్తుంది అది. అక్కడ దేవుడు చూడండి మనల్ని ఎంతగా అమితంగా ప్రేమిస్తాడు. నేను నీకు ఆజ్ఞ అంటే భయపడుతున్నాను అనమాట. మళ్ళా
మీరు చూడండి, వర్డ్ స్టడీ చదవండి వెళ్ళిన తర్వాత. అంటే యెహోషువ ముందుకెళ్తున్నాడు, ముందుకు అడుగు వేసిన వెంటనే భయపడుతున్నాడు. భయపడుతున్నప్పుడు యెహోవా దేవుడు చెప్తున్నాడు, అరే యెహోషువ నీకు చెప్పాను కదా. ఎంత ప్రేమతో చెప్పాడు. ఇట్లా అంటే ఒరేయ్ నీకు చెప్పాను కదరా, బుద్ధి జ్ఞానం ఉందా లేదా అని అనలేదు కదా. భయపడుతున్నప్పుడు ఏం చెప్తున్నాడు, యెహోషువ నీకు నేను ఆజ్ఞాపించాను కదా యెహోషువ, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. చూసారా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని అంటే బాగుండేదేమో. మళ్ళా మన హృదయాంతరములు మనల్ని అమితముగా ప్రేమించే దేవుడు అంటున్నాడు యెహోషువతో ఏమంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు చెందకము యెహోషువ, ధైర్యము కలిగి ఉండుము, జడియకము. చూసారా, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మెసేజ్. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. అడుగుతున్నాను ఈరోజు సంఘముగా, భయపడుతున్నారా? కుటుంబము అడుగుతున్నాను, కుటుంబాన్ని దేవుని సేవకుడుగా భయభ్రాంతులై ఉన్నారా? దిగుల్లో ఉన్నారు, దిగులు చెందుతున్నారా? భయపడుతున్నారా? జడిసిపోతున్నారా? దేవుడు చెప్పే మాట, దిగులు చెందకము, భయపడకము. నీ మార్గమంతటిలో, ఈ సంఘానికి, కుటుంబానికి, సంఘ సభ్యులకి మీరు నడిచే మార్గం అంతటిలో దేవుడు తోడై ఉండును గాక. దేన్ని నమ్మాడు? దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, దేవుని సన్నిధిని నమ్మాడు. మూడోది పేరు పెట్టి నేను ప్రార్థన చేస్తాను, దేవుని శక్తిని నమ్మాడు. దేవుని శక్తిని నమ్మాడు. ఎటువంటి శక్తి? యెహోషువ నువ్వు భయపడకు. లేగు, భయపడిపోతున్నావా? దిగుల్లో ఉన్నావా? మోషే లేడని దిగులు చెందుతున్నావా? నేను ఏ రీతిగా ఈ ప్రజల్ని యోర్దాను నది దాటించాలని భయపడుతున్నావా? నేను తగిన వాడను కాదని చింతలో ఉన్నావా? లేగు, నేను నీకు తోడై ఉండే దేవుడను, నేను నిన్ను నడిపించే దేవుడను అని అంటూ 13వ వచనం. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకిచ్చును. అది ఈ దేశమును మీకిచ్చును. 16వ వచనం. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. అది చూసారా, ప్రజలు ఏం చెప్పాలి? ఇప్పుడు ముగిచ్చేస్తున్నాను. ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అది మేము, అప్పుడు వారు ఏం చేశారంటే ఒక అడుగు ముందుకేశారు. యోర్దాను నది దాటగలిగారు. ఈ సమయంలో మీ యోర్దాను నది భయమేమో, మీ యోర్దాను నది డౌట్ ఏమో, మీ యోర్దాను నది ఎలాగ ప్రభువా, ఈ సేవ ఎలాగా ప్రభువా, వివాహంలో సమస్య ఎలాగ ప్రభువా, నాయన విద్యలో సమస్య ప్రభువా, ఏ రీతిగా నాయన ప్రభువా, నా సేవలో సమస్య ప్రభువా, ఏ రీతిగా ముందుకు ఏ రీతిగా సాగాలి, నన్ను నడిపించేవారు లేరు, నేను అనుసరించేవారు లేరు. ద పీపుల్ హూ మస్ట్ టు ఫాలో అండ్ లుక్ ఆఫ్టర్ ఆర్ నాట్ దేర్. హౌ లార్డ్ బై ఫెయిత్ జర్నీ, నా విశ్వాస యాత్ర ఏ రీతిగా నువ్వు అనుకుంటున్నావేమో, అలనాడు యెహోషువతో పలికిన దేవుడు ఈ సమయంలో నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. భర్తగా, భార్యగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా కూర్చొని నువ్వు అనుకుంటున్నావు, అన్నా నా హృదయంలో భయము, నా హృదయంలో అలజడ, నా హృదయంలో దిగులు, నా హృదయంలో చింత. అందుకనే దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యంలో సెలవుస్తుంది, భారము మోసుకున్న మీరు మీ చింతను యావత్తును ఎవరన్నా అడుగుతారమ్మా, మీ భారాన్ని, మీ చింతని, మీ కష్టాలు, నష్టాలు నా మీద వేయండి. నేనే చెప్తున్నాను. మీరు ఎవరన్నా అన్న స్పర్జన నా చింత అంతా తీసుకొని అంటే మీ గురించి ప్రార్థన చేస్తాను తల్లి అంటాను కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? మీ చింతను నాకే. అదే నమ్మకము ఈ సంఘముకు, కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచడం, కళ్ళు మూసుకుని అమ్మా ప్రార్థన చేస్తాం. ఒక తీర్మానం ఈరోజు, ప్రభువా నాయన, అవును ప్రభువా నాతో మాట్లాడావు, నీకు వందనాలు ఇస్తుంది. అవును ప్రభువా భయపడిపోతున్నాను. కుటుంబ సభ్యులు భయపడుతున్నారా? ఏ రీతిగా ఈ సేవ నడపాలి, ఏ రీతిగా ముందుకు సాగాలి, ఏ రీతిగా నిర్ణయం తీసుకోవాలి? ఈ కష్టం వస్తుంది, ఆల్రెడీ యోర్దాను వంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఏ రీతిగా అనుకుంటున్నారేమో, సంఘముగా ఏ రీతిగా ముందుకు సాగాలి అని అనుకుంటున్నారేమో. అలనాడు యెహోషువతో మాట్లాడిన దేవుడు ఈ సభలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నాయనా సహాయం చేయి నాయన. ప్రభువా నీకే వందనాలు. అమ్మ ప్రతి ఒక్కరు తలలు వంచి, ప్రశస్తమైన సమయం, నీ మొదటి ప్రేమ మర్చిపోయావా? నీ మొదటి ప్రేమను నువ్వు మర్చిపోయావా? దేవుని ఎంతగా ప్రేమించేవాడు, ఎంతగా ప్రేమించేదారు. దేవుని వాక్యము చదివేదాను, దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో రెగ్యులర్గా ఉండేవాడు. అమ్మా ప్రీతముడు మర్చిపోయావా? దేవుడు అడుగుతున్న మాట, నీ మొదటి ప్రేమ ఎక్కడ? వేర్ ఇస్ యువర్ ఫస్ట్ లవ్?
అమ్మా భర్తను ఎంతగానో గౌరవించేదానవు కదూ, కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని నష్టాలు వచ్చాయి, మర్చిపోయావు. ప్రీతముడు భార్యను ఎంతగానో ప్రేమించేవాడువు. యు హావ్ ఫర్గాటెన్ యువర్ ఫస్ట్ లవ్. నూతన సంవత్సరంలో దేవుడు మమ్మల్ని ఎందుకు పంపించాడో తెలుసా? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని, దేవుని మీద నువ్వు ఆధారపడాలని దేవుడు పిలుస్తున్న మాట, దేవుడు పిలుస్తున్న మాట, దేవుడు పిలుస్తున్న మాట. ఈ మధ్యాహ్న కాల సమయం ఒక్కసారి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేస్తారా అమ్మా? ప్రార్థన చేస్తారా? వినే వారంగా, విన్న వాక్యాన్ని మన జీవితంలో అప్లై చేసుకునే వారంగా మనం ఉండాలి. మీరున్న స్థలంలో మోకరించి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, ప్రేమామయుడైన దేవుడివి తండ్రి, మీరు మమ్మల్ని కోల్పోదు ప్రేవా. మీరు మమ్మల్ని ఎన్నడూ కోల్పోలేదు. మేమే మా మొదటి ప్రేమని మేము కోల్పోయాం. అది మీరు తండ్రి. శాశ్వతంగా ఉండేది ప్రేమ అని అన్నారు ప్రభా. మీ ప్రేమని మేము మర్చిపోయాం ప్రభా. లోకరితమైన జీవితాలు, పగలు, ద్వేషాలు, అసూయలలో మేము బ్రతుకుతున్నాము తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో ఏ వాగ్దానం అయితే మీరు ఇచ్చారో ఆ వాగ్దానానికి తగ్గట్టు ప్రతి బిడ్డ జీవించలాగున మీరు సహాయపడమని బ్రతిమలాడుతున్నాము తండ్రి. ప్రభా, మీ సన్నిధి ప్రతి బిడ్డ అనుభవించలాగున మీరు సహాయపడండి. ప్రతి బిడ్డ మీ సన్నిధిని అనుభవించునుగాక. మీ సన్నిధిని, మీ శక్తిని ప్రతి బిడ్డ అనుభవించునుగాక ప్రభా. కన్నీరుతోని ప్రభా, ప్రేమ లేకుండా బాధపడుతున్న ప్రతి బిడ్డని మీరే తాకండి ప్రభా. చెప్పుకోలేని బాధలున్నాయి ప్రభా, పంచుకోలేని బాధలున్నాయి ప్రభా. కానీ మమ్మల్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నారు అనే ఒకే ఒక నమ్మకం తండ్రి. మా హృదయంలో ఉన్న బాధ మీరు ఒక్కరే అర్థం చేసుకోగలుగుతారు తండ్రి. కొన్ని మార్లు మేము ఏడవలేకపోవచ్చు, కన్నీరు రాకపోవచ్చు, కానీ ప్రభువా మా బాధను అర్థం చేసుకునే దేవుడు మీరే ప్రభువా. ఇంటికి తండ్రి, సంఘానికి ఆత్మీయ తండ్రి లేకపోయినా పరమ తండ్రి మీరున్నారు ప్రభువా. మీరు నడిపించండి, బలపరచండి. ప్రతి బిడ్డ మీ శక్తిని అనుభవించులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించుమని యేసు నామమున, ప్రేమామయుడనే యేసు నామమున, వాగ్దానం ఇస్తే నెరవేర్చే యేసు నామమున, ఆయన సన్నిధి, ఆయన శక్తి మా తోడుండి కోల్పోయిన వారిని తిరిగి మా జీవితాల్లో ఇచ్చే యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.